మహామంగ. అందరూ వెళ్ళండి. నేను దీన్ని తనిఖీ చేయదలిచాను. రహీం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. తనుగాని మీ దగ్గరకు వచ్చాడా? అదే నేనిక్కడ సామాన్లు తనిఖీ చేయడానికి వచ్చాను. ఎందుకు అనవసరంగా కంగారు పడతారు? పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. మీరు గాని తోటలో చూసారా? లేదు. అక్కడేమైనా ఉన్నారేమో చూడండి. వెళ్ళి చూస్తాను. గన్నీర్ రసం ఉన్న డబ్బా ఏమైనట్టు? ఇక్కడేగా ఉండాలి. ఇంతలో ఏమైపోయింది? ఎవరైనా తీసుంటారా? అసలు ఎవరై ఉంటారు? ఆ డబ్బా తీసుకెళ్లిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు? ఏమాలోచిస్తున్నారు జోదా? ఇప్పుడు మీరు నిర్దోషి కదా. అంతేకాక మీ 4 అన్నయ్యల్ని కూడా విడుదల చేశారు కదా. మరి నేనేం ఆలోచిస్తున్నానంటే అసలు ఎందుకు షహీన్షా మా మీద గల ఆరోపణలన్నీ తొలగించేశాడని. మోతి, నేను షహీన్షాతో మాట్లాడాలని వెళ్ళాను. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను ఆలోచిస్తుంది సరైందా కాదా? సరిగానే ఆలోచిస్తున్నారు. బహుశా రుకయ్య బేగంకి నేరస్తులు ఎవరో తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఆవిడ మిమ్మల్ని కాపాడింది. అయినా నాకొక్కటి మాత్రం అర్థం కావట్లేదు. అది రుకయ్య బేగం షహీన్షాతో ఒంటరిగా ఎందుకు మాట్లాడింది అని. ఆవిడ నేరస్తులు మీకు తెలియకూడదని ఎందుకు అనుకుని ఉంటుంది? అదేమిటో తెలుసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. నేను వెళ్లాల్సిందే. జోదా, ఇంత రాత్రి వేళెక్కడికి? రుకయ్య బేగంని కలవడానికి. జోదా, ఇప్పుడు మీ ఆరోపణలన్నీ తొలగిపోయాయి కదా. నేరం చేసినవాడు ఎవడైతే మనకెందుకు? షహీన్షా నాకు ఎలాంటి ఉపకారమూ చేయలేదు. ఆయన తన బలహీనతని బయట పెట్టుకున్నారు. రుకయ్య బేగం నేను నిరపరాధినంది. కానీ దాంతో నాకు విముక్తి లభించినట్టు కాదు మోతి. ఎందుకంటే ఎప్పటి వరకు ఈ అనుమానం తీరుతుందో అప్పటి వరకు నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. నేను రుకయ్య బేగంని కలుసుకోవడానికి వెళ్లాల్సిందే. ప్రణామాలు రుకయ్య బేగం. ఇప్పుడు మీ చేతి గాయం తగ్గిందా? చేతికి తగిలిన గాయం గురించైతే అది తొందరలోనే నయమైపోతుంది. అదే హృదయానికి తగిలిన గాయమైతే మీరు నా ప్రాణాలు కాపాడారు. దానివల్ల తేలిందేంటంటే మీకు తెలిసిపోయిందన్నమాట. రాజకీయ వ్యవహారాలు మాట్లాడే ముందు ఒకటి బాగా ఆలోచించుకోవాలి జోదా. ఆ సమయంలో ఇక్కడ ఉన్నవారికి ఆ సంగతి వినే అర్హత ఉందా
లేదా అన్నది. దయచేసి నన్ను క్షమించండి. ఇక చెప్పండి, మీరిక్కడికి నా ఆరోగ్యం గురించి అడగడానికే వచ్చారా, లేక వేరే పని మీద వచ్చారా? మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా. మీరు నా ప్రాణాలని కాపాడి. పోన్లేండి, ఆ సంగతి మొత్తానికి మీకు అర్థమైంది. నేను మీకు ఇదివరకే చెప్పాను, ఈ అంతఃపురంలో నా పెత్తనమే చెల్లుతుందని. జలాల ఆలోచనల మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాటని తను కాదనలేడు. ఖుదా మీద ఒట్టు, నేను కనుక ఆపి ఉండకపోతే మిమ్మల్ని హతమార్చేవాడు ఆ జలాల్. మీరు నా ప్రాణాలు కాపాడారని నేను ఒప్పుకుంటున్నాను. కానీ సమస్య ఏంటంటే, ఎందుకు, ఏ కారణం వల్ల అన్నది. ఇంతకు ముందు నన్ను మా అన్నయ్యల్ని నిర్బంధించినప్పుడు నాకు ఉరిశిక్ష వేయించాలని మీరు ఎంత ఉబ్బలాట పడ్డారు. ఆ రోజు నేను నిర్దోషినని ఎందుకు ఒప్పుకోలేదు? అంటే దాని అర్థం అసలు నేరస్తుడు ఎవరు అనేది మీకు తెలిసిపోయింది అని. నాకు ఆ వ్యక్తి పేరు తెలియాలి. ఆ వ్యక్తి ఎవరైనా కాని దానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. నా ఉద్దేశంలో అది నేరుగా నాకు సంబంధించిన విషయమే. ఆ వ్యక్తి కారణంగా నా మీద నింద పడింది. నా ఒక్కదాని మీదే కాదు, మొత్తం మా కుటుంబం మీద, మా మాతృభూమి మీద పగబట్టారు. అందువల్ల నా ఉద్దేశంలో అది తెలుసుకునే పూర్తి హక్కు నాకు ఉంది. ఎవరు ఆ నేరం చేయడం వల్ల నాకీ గతి పట్టిందో తెలియాలి. నా ఉద్దేశంలో మీరు వెళ్ళి మీరు విముక్తులైనందుకు ఉత్సవం చేసుకుంటే మంచిది. ఇది రాజకీయ వ్యవహారం. ఇది అర్థం చేసుకునేటంత తెలివి మాత్రమే కాదు, ఇందులో తలదూర్చడానికి కూడా మీకు అనుమతి లేదు. ఈ వ్యవహారానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ ఎందుకని? ఆ ఆరోపణ వల్లే మా తండ్రి గారికి అవమానం జరిగింది. మా చెల్లెలి పెళ్లి సంబంధం చెడిపోయింది. తనకి కాబోయే భర్త హతమైపోయాడు. అయినా మీరే అనవసరమైన ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు నాకు మీ ప్రశ్నల పట్ల ఆసక్తి లేకపోగా వాటికి జవాబు చెప్పవలసిన అవసరం ఉందని కూడా నేను అనుకోవడం లేదు. ఏదో ఒకసారి మీ ప్రాణాలు కాపాడాను, అంత మాత్రం చేత ఈ అంతఃపురంలో మీ స్థాయి పెరిగిపోయిందనుకుంటున్నారా? లేదు జోదా బేగం, మీ అర్హత ఎప్పుడూ కూడా అదే, మీకు గతంలో ఉన్నదే. తమరి జాతకంలో అప్పుడు కూడా జలాల్ లేడు, ఇప్పుడు కూడా లేడు. మీతో నేను ఇంత సమయం గడిపానంటే అది మీరు మీ అదృష్టంగా భావించండి అంతే. అలాగే మీ ప్రశ్నలు మీతోనే ఉంచుకొని ఇక్కడి నుంచి దయచేయండి. రుకయ్య బేగం విశ్రాంతి తీసుకోదలిచింది. మహారాణి గారి విశ్రాంతికి భంగం కలిగించే అర్హత మీలాంటి చిన్న చితక బేగంలకి అస్సలు లేదు. ఇక తమరు వెళ్ళొచ్చు. రుకయ్య బేగం, మీరు నాకు చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకునే తీరుతాను. ఎవరూ చేసిన ఘోరానికి నేను, మా కుటుంబం దోషులుగా నిలబడ్డానికి కారకుడైన హంతకుడు ఎవరో తెలుసుకుంటాను. ఆ డబ్బా నాకు దొరికే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఆ డబ్బా ఎవరికి దొరికినా, ఎవరు తీసినా సమయంలో తనకి నేను ఇక్కడున్నట్టు తెలిసిపోతుంది. నేనసలు దర్బార్లో ఉండుంటే ఆ జలాల్ జోదాని ఎలా విముక్తురాల్ని చేశాడో నాకు తెలిసిపోయి ఉండేది. ఏదో జరిగింది, అదేంటో నాకు తెలియటం చాలా ముఖ్యం. షెహన్షా గారికి జయము జయము. మహామంత్రి మహామంగ గారు తమని కలుసుకోవడానికి వచ్చారు. వారిని సగౌరవంగా ఇక్కడికి పంపించండి. దయచేసి క్షమించండి షహిన్షా, నేను తమరికి ఒక విజ్ఞప్తి చేయదలిచాను. మేము ఇదివరకు మీకు ఎన్నోసార్లు చెప్పాం పెద్దమ్మ, మమ్మల్ని షెహన్షా అనే శ్రమని మీరు కేవలం దర్బారు వరకే పరిమితం చేయండి అని. ప్రస్తుతం మేము మీ పుత్రులం, మీరు మా పెద్దమ్మ గారు. తమ కుమారుణ్ణి అతని పెద్దమ్మ గారు ఏమడగదలిచారు? అదే, తమరు జోదాని నిర్బంధం నుంచి ఎందుకు విముక్తురాల్ని చేశారని. ఎందుకంటే తను నిరపరాధి కనుక. ఆ గన్నేరు రసం ఆమేర్ నుంచి వచ్చిందని తెలిసినా కూడా తమరు జోదా బేగం నేరం చేయలేదని నమ్ముతున్నారా? అవును పెద్దమ్మ, ఎందుకంటే మా చేతికి చిక్కిన ఒక ఆధారం ప్రకారం జోధా బేగం నిర్దోషని రుజువు కానుంది. దానివల్ల రుజువయ్యేదేమిటంటే ఆవిడ మాకు కలగనున్న సంతానాన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఏమిటి ఆధారం? ఎందుకు అడిగానంటే, జలాల్ నేను మహామంత్రిని కదా, నాకు కూడా తెలియాలి కదా ఆధారాల గురించి. పైగా ఆధారం గురించి నాకు తెలిసి ఉంటే ఒకవేళ నిజమైన హంతకుణ్ణి పట్టుకోవడంలో నేను తమరికి సాయం కూడా చెయ్యొచ్చు.
పెద్దమ్మ, మేము అనుకున్నది ఏమిటంటే సామ్రాజ్యంలో ఏ ఒక్కరికి కూడా ఈ సంగతి తెలియకూడదు అని. మహామంత్రి అయినా సరే. కానీ మీరు అదొక్కటే కాదు, మీరు మాకు పెద్దమ్మ కూడా. మేం మీకు ఆ సంగతి తెలియజేయవచ్చు. ఇదేదో ఒక డబ్బాలా ఉంది. ఇదేం ఆధారం? లేదు పెద్దమ్మగారు, ఇది కేవలం ఒక డబ్బా మాత్రమే కాదు. ఇందులోనే మాకు కలగబోయిన వారసుడి హత్య కుట్ర కూడా దాగి ఉంది. ఇందులోనే ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విషయాన్ని రుకయ్య బేగంకి పట్టించడం వల్లే గర్భస్రావం జరిగింది. ఈ డబ్బాయి మాకు అసలైన నేరస్తుని పట్టివ్వనుంది. ఇదే గనక ఆధారం అయితే ఇది చాలా ముఖ్యమైన ఆధారం జలాల్. సరే గాని ఈ ఆధారం మీకెక్కడ దొరికింది? అదే నేనెందుకు అడుగుతున్నానంటే ఆ చోటేదో, ఎవరుండే చోట ఆధారం దొరికిందో ఆ వ్యక్తే కదా నేరస్తుడవుతాడు. లేదు పెద్దమ్మగారు, ఈ ఆధారం దొరికిన వ్యక్తి కావాలనుకున్నా ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇప్పుడు అసలైన నేరస్తుడెవరో కాలమే మాకు పట్టించి తీరుతుంది. ప్రస్తుతానికి మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ విషయం గురించి మేము మీతో రేపు మాట్లాడతాం. ఈ డబ్బా ఆ రోజు ఇది ఆ డబ్బాయే. కానీ అది జలాల్ చేతికి ఎలా వచ్చినట్టు? జలాల్ ఎవరి గురించి అంటున్నాడా మాట? కావాలనుకున్న తాను సందేహించలేని ఆ వ్యక్తి ఎవరు? అలాంటి వ్యక్తి జలాల్ జీవితంలో ఒకే ఒకరున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే నేనేగా. జోదా బేగం షహన్షా గారు వేయించేస్తున్నారు. మీరు పదే పదే మర్చిపోతారే, ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది. మరి మీరు జోళ్ళు తొడుక్కొని లోపలికి వచ్చేశారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ డబ్బాయి, దీన్ని ఆధారంగా చేసుకుని మేము మిమ్మల్ని మీ అన్నయ్యల్ని విడుదల చేయడం జరిగింది. దాన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు మీరు? దీని గురించి మీకేమైనా తెలుసా అని అడగటానికే ఇక్కడికి వచ్చాం మేము. లేదు, దీని గురించి నాకు ఏమాత్రమూ తెలియదు. అయితే మీ అన్నయ్యలకు కానీ దీని గురించి ఏమైనా తెలుసా? అయితే వెళ్ళండి, మీరే స్వయంగా వెళ్ళి ఆ సంగతి మా అన్నయ్యని అడగండి. ఇంకా వాళ్ళ ఆగ్రహ విడిచి వెళ్ళిపోలేదు. తమరు వాళ్ళ వద్దకు వెళ్ళి మీకొచ్చిన సందేహాన్ని తీర్చుకోండి. మేం మీ మీద సందేహపట్టం లేదు జోధా బేగం. కొంత సమాచారం సేకరించడానికే ప్రయత్నం చేస్తున్నాం. నిర్బంధంలో పెట్టడానికి ముందు ఈ విధమైన శ్రమ పడి ఉంటే మా అన్నయ్యలకి, మా ఆమిరికి ఈ విధంగా అవమానం జరిగేది కాదు. నా ఆత్మాభిమానానికి అంత దెబ్బ తగిలి ఉండేది కాదు. మేం మీతో వాదించదలుచుకోలేదు జోధా బేగం. మీరు మీ అన్నయ్యను నిర్దోషులని మేము గ్రహించగలిగాం. అందుకే నిండు దర్బారులో మీ అన్నయ్యల్ని సామంతరాజులుగా ప్రకటించాం.
మీరు ఆ విధంగా చేశారంటే అది వారిని గౌరవించడానికి కాదు, మీలో గల నేరభావాన్ని దాచుకోవడానికి ఆ పని చేశారు. జోధా బేగం, మేము అందరి సమక్షంలో మిమ్మల్ని వారిని సగౌరవంగా విముక్తుల్ని చేశాం కదా. ఈ పగిలిపోయిన పాత్రని తమరు మళ్ళీ ఇదివరకు ఉన్నట్టుగా చేయగలరా? ఆత్మాభిమానం, బంధాలనేవి ఈ గాజులాగే సున్నితమైనవి. ఒకసారి పగిలిపోతే ఎంత అతికించినా కొత్తవి కాలేవు. ఒకవేళ మీరు ఎంత కష్టపడి వాటిని అతికించినా పగిలిపోయిన గుర్తులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి షహిన్షా. ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు చేసిన పని మళ్ళీ పాత పరిస్థితిని తిరిగి తీసుకురాలేదు షహిన్షా. అక్కడ ఉన్న ఆ గాజు పెంకుల్ని మా విశ్రాంతి గృహానికి చేర్పించండి. తమరు చేసిన ఈ ఆగడానికి తగిన జవాబు తప్పక లభిస్తుంది జోధా బేగం, తప్పక లభిస్తుంది. మహామంగా, మా హుమాయూన్ చక్రవర్తి స్వర్గస్థులైనప్పుడు అక్కడ తమరు, మహారాణి గారు, అలాగే అక్కయ్య గారు ఎవరూ వారితో పాటు లేరు కదా? అదా, మహారాణి గారేమో ఆ సమయంలో కాబూల్లో ఉన్నారు. ఇక నేను, బెహరం ఖాన్లు జలాల్తో పాటుగా కలనూర్లో ఉన్నాం. షెహన్షా హుమాయూన్ స్వర్గస్థులైనప్పుడు వారి విశ్వాస పాత్రలు కొందరు వారు కన్నుమూసిన వార్త బయటికి తెలియనివ్వలేదు. నాకు తెలిసి 17 రోజుల పాటు ముల్లా బేకసీ గారిని షెహన్షాగా చేసి అందరి ముందు నిలబెట్టారటగా? ఒకవేళ షెహన్షా కన్నుమూసిన వార్త గనక శత్రువులకు తెలిసిపోయి ఉంటే, ఆ సమయంలో వారి మనుషులెవరూ రాజధానిలో లేరని తెలిస్తే దాడి జరిగి ఉండేది కదా. ముల్లా బేకసీ ముమ్మూర్తులా షెహన్షా గారిలా ఉండేవారు. వారికి షెహన్షా గారి దుస్తులు ధరింపచేసి 17 రోజుల పాటు గద్దెపై కూర్చోబెట్టారు. ఇక జలాల్ షెహన్షా అయ్యాడనే వార్త ప్రకటించే వరకు చక్రవర్తి మరణ వార్త శత్రువులకు తెలియకుండా ఉంటుందని. ఏదో ఆలోచనలో పడినట్టున్నారు మహం. అది మరేం లేదు మహారాణి గారు. జలాల్కి పుట్టబోయే సంతానాన్ని హత్య చేసింది ఎవరా అని. ఆ నేరస్తుడు ఇంకా ఎందుకు దొరకలేదు, ఆ సంగతే నేను ఆలోచిస్తున్నాను. కానీ ఆ సంగతి బహుశా జలాల్కి తెలిసిపోయినట్టుంది. అందువల్లే జోధా బేగంని నిర్బంధంలో నుంచి విడుదల చేశారు. మరి ఆ వ్యక్తి పేరు ఇంతవరకు బయటికి రాలేదు ఎందుకని? అది షెహన్షా గారికి తెలియాలి. ఏదో ఆలోచనలో పడ్డారే మీరు? ఏమీ లేదు. అది నాకు షెహన్షా హుమాయూన్ గారి గురించి తెలిసిన వివరాలన్నీ నేను తమరికి చెప్పేశాను. మీరు రాస్తున్న హుమాయూన్ గారి గాథకి ఈ వివరాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇక నాకు సెలవిప్పించండి. మహామంగ ఏదో దాస్తున్నట్టుంది. నాకు ముందు నుంచి ఈ సంగతి బాగా తెలుసు. తనకి ఏదో సంగతి తెలిసిపోయినట్టుందని, కానీ అదేదో మనకు చెప్పదలుచుకోలేదు. ఆ పైవాడు నరకంలోని మంటల్లో పెట్టి కాల్చాలి ఆ నీచుణ్ణి. ఎవరితో మాట్లాడుతున్నావు జావీదా? నా ఉద్దేశంలో వాణ్ణి తలకిందులుగా వేలాడదీయాలి. కాకులు, నక్కలు వాడి శవాన్ని పీక్కొని తినాలి. ఎవరిని శాపనార్థాలు పెడుతున్నావు? ఆ నీచుణ్ణే. రుకయ్య బేగంకి పుట్టనున్న సంతానాన్ని పుట్టడానికి ముందే ఈ లోకంలోకి రానివ్వకుండా చేసిన వాణ్ణి. వాడి పనైపోతుంది. షెహన్షా వాడి జుట్టు పీకించేస్తాడు. నా ఉద్దేశంలో వాడి చర్మం ఒల్చేసి గాడిద మీద కూర్చోబెట్టి మొత్తం ఆగ్రా వీధులన్నీ వాణ్ణి తిప్పాలి. జావీదా, ముందుగా అది ఎవరో తెలియాలిగా. షెహన్షా గనక ఆ మాట నన్ను అడిగితే నేను చెప్పేయగలను. ఎవరు చేశారు జావీదా? మీరు. ఏంటి వాగుతున్నావు నువ్వు?
ఓహో నేను చెప్పబోయేది ఏంటంటే మీలాగే షెహన్షాకి బాగా సన్నిహితులైన వారే ఈ పని చేసుంటారు. ఆ వ్యక్తి ఎలాంటి వారంటే ఎవరూ అనుమానించడానికి ఆస్కారం లేని వ్యక్తి.